నమస్తే, నేను రాజేశ్వరి. ఈరోజైతే మా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నా అండి. ఎందుకంటే నిన్న నిన్న 3 రోజులకు శుక్రవారం అని చెప్పి నేను నిమజ్జనం చేయలేదు. ఈరోజు సప్తమి కదా, ఈరోజు చేసేసుకుంటున్నా అండి. రేపు మళ్ళీ అష్టమి అని చెప్పి నేను ఈరోజే నిమజ్జనం చేసుకుంటున్నా. పోయినసారి కూడా నేను మట్టి వినాయకుడిని తెచ్చుకున్నా. ఆ మట్టి వినాయకుడు, ఆ మట్టితోనే నేను లోటస్ని పాట్ని తయారు చేసుకున్నా. మళ్ళీ పెట్టిన పత్రాలనేసి నేను కంపోస్ట్కి వాడుకున్నా. ఈసారి కూడా సేమ్ అట్లనే మట్టి వినాయకుడే వచ్చిందండి. అనుకోకుండా తెచ్చేసుకున్నా నేను. అయితే ఈసారి కూడా సేమ్ ఒక బకెట్, ఆ పోయినసారి వేసిన బకెట్లోనే ఈసారి కూడా ఆ దేవుడిని నిమజ్జనం చేసేస్తా అండి. ముందుగా నేనైతే ఆరతి ఇచ్చిన దేవుడికి. ఆరతి ఇచ్చేసి మళ్ళీ సేమ్ ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఆ పత్రాలన్నీ పెట్టేసుకొని మళ్ళీ దేవుణ్ణి 3 సార్లు నీటిలో ముంచి నేనైతే నిమజ్జనం చేసేసుకున్నాను అండి. రేపు 2 డేస్ ఉంచుకుంటాను. ఎందుకంటే ఆ నీళ్ళల్లో మొత్తము విగ్రహం అనేది కరిగిపోతుంది. ఆ పత్రాలు కూడా మంచిగా నీళ్ళల్లో అందులో ఉన్న ఆకులలో ఉన్న రసాలంతా దిగుతుంది. ఇట్లా 3 సార్లు నేను బకెట్లో ముంచి తీసి దేవుణ్ణి నిమజ్జనం చేసేసుకున్న, మొత్తం పెట్టేసుకున్నా అండి. ఒక 2 డేస్ ఉంచేసుకుంటా అట్లనే. తర్వాత మళ్ళీ ఆ మట్టిని ఇప్పుడు వాటర్ లిల్లీ పైన మీకు పొద్దున వీడియోలో చూపించిన చామకూర కోసినప్పుడు అందులో పెట్టేసుకుంటా. లేదంటే కొత్త పాట్ తయారు చేసుకొని లోటస్ ఏదైనా కొత్తది దొరికితే మళ్ళీ అందులో పెట్టుకుంటా. ఏదైతే నేను దేవుడి దగ్గరది అయితే ఏది బయట అయితే పడేయను. పోయినసారి పడేయలేదు, ఈసారి కూడా పడేయనండి. ఇదంతా మళ్ళీ కంపోస్ట్ కింద నేను వాడుకుంటా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.